ప్రేమగల ప్రభు, దయగల నా తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినమును నీ సన్నిధానములో మేము కూడి ఇంతవరకు నేను పాడి స్తుతించి మహిమపరిచాము నాయన. చక్కని సాక్ష్యాలు విన్నాము, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తావు ప్రభునికి స్తోత్రాలు. తండ్రిని దేవా, ఇదిగో నీ వర్తమానము ప్రభువా వింటుండగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది ప్రభువా నీ మాటలు వింటున్నారో వారందరిని దర్శించండి. సంఘ బిడ్డలందరూ కూడా మీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య సర్వశక్తి గల నామములో, జీవం గల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరూ రెండు చేతుల పైకి ఎత్తి ఒక్కసారి అరులు చెప్దాం, హల్లెలూయా. మళ్ళీ చెప్దాము, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మాట ఈరోజు విందాం. ఈరోజు సమాజంలోని చాలా ప్రాంతాలు, చాలా దేశాలు అవ్వచ్చు, గ్రామాలు, పల్లెలు, ప్రాంతాలు అవ్వచ్చు, చాలామంది కుటుంబాలు కూడా ఈరోజు కుటుంబాలు ప్రియులారా దేవుని భయం లేకుండా, దేవుని యొక్క భయభక్తులు లేని కుటుంబాలుగా చాలా కుటుంబాలు కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మొన్నటి దినాన్ని 6 యవనస్తులు, 3 మగవారును 3 ఆడవారు భయంకరంగా తాగి కారు తోలుతూ భయంకరమైన యాక్సిడెంట్ గురైపోయారు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. భయంకరంగా ప్రియులారా, ఆగి ఉన్న ఒక లారీని కొట్టగానే 6 అక్కడికక్కడికే చనిపోయారు యవనస్తులు. ఈరోజు కుటుంబము, బిడ్డలు ఎలాగుంటున్నారు, బిడ్డలో స్థితిగతులు ఏంటి, బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారు, బిడ్డల ఒక నడవడి, బిడ్డల ఒక ప్రవర్తన, బిడ్డల ఉద్దేశాలు ఎలాగున్నాయని కన్నా తల్లిదండ్రులు కూడా ఆలోచన చేస్తలేదు. కుటుంబాల్లో ప్రియులారా సమాధానం లేక ఎవరి మట్టుకు వారే యమునా తీరుగా బ్రతుకుతున్నారు. ప్రభువుని ఎరగకపోతే ఏమో, ప్రభువుని ఎరిగి కూడా కుటుంబాల్లోనే నెమ్మది లేక జీవిస్తున్నారండి. చాలా కుటుంబాలు కూడా ఈరోజు ఈ భయంకరమైన దినాల్లో ప్రియులారా బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి, బిడ్డల బ్రతుకులు పాడైపోతున్నాయి. కన్నవారు కూడా పట్టించుకుంటలేదు. కన్నవారు ఈ బిడ్డల స్థితిగతులు ఏంటి అని ఆలోచించే ఆలోచన కలిగి ఉంటలేదండి. భయంకరమైన స్థితిగతుల్లో నీ లోక విధానాలు ఉన్నాయి ప్రియులారా. కుటుంబాలు కూడా దేవుడిలోని, ప్రభులోని, దేవునికి మహిమార్థంగా, దేవునికి లోబడాలి, భయపడాలనే ఒక ఆలోచన, అవగాహన ఎవరికి ఉంటలేదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము మనం చూద్దాం. యోబు గ్రంథము ప్రియులారా 1వ అధ్యాయము చూడండి. అక్కడ యోబు ఎంత చక్కగా తన బిడ్డలకు మంచి ఒక క్రమశిక్షణ నేర్పుతూ దేవుడి పట్ల ఉండవలసిన విధానాలు నేర్పుతున్నాడు. 5వ వచనం మనం చదివితే, వారి వారి విందు దినములలో, వారు విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి, తన కుమారులను పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషిస్తారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి వారిని పవిత్రపరచును. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడంట? వారు ఎక్కడ తప్పు చేస్తున్నారు, బిడ్డలు ఎక్కడ పాపం చేస్తున్నారు, ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నారు, ఎక్కడ దేవునికి వేరైపోతున్నారు అని బిడ్డలు పిలిచి యోబు పవిత్రపరుస్తున్నాడండి బిడ్డలకు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. భక్తి కోసము, నీతి కోసము బోధిస్తున్నాడు. దేవుడిలో ఉండవలసిన జాగ్రత్తలు నేర్పుతున్నాడు. దేవుడి దృష్టిలో ఎక్కడ పాపం చేసి దేవునికి కోపాన్ని తీసుకొస్తానేమని యోబు భయపడుతున్నాడు. ఎక్కడ దేవునికి అవిధేయులైపోతున్న పిల్లలు, ఎక్కడ నా పిల్లలు దేవునికి ఆయన ఉగ్రతకు లోనైపోతారేమని భయపడుతున్నాడు యోబు. ఈరోజు కుటుంబం కోసం అసలు ఎవరు కూడా పట్టింపులు లేవండి. కుటుంబాల్లో సమాధానం లేదండి, కుటుంబాల్లోని ఐక్యత లేదండి, కుటుంబాల్లోని ప్రేమ లేదండి.
ఒక కుటుంబం అంటే ఇలాగే, ఇంట్లో అందరూ కూడా ప్రభువు నమ్ముకున్నారంట, భార్య భర్తలు ఉద్యోగం చేసుకుంటారంట. భర్త తెచ్చిన ఆ ఉద్యోగంతో తెచ్చిన డబ్బులు ఇంటికి కావాల్సిన అక్కర్లన్నీ తీరుస్తాడంట, మిగతా అమౌంట్ పట్టుకెళ్ళి బ్యాంకులో వేస్తాడంట. భార్య కూడా ఉద్యోగం చేస్తుందంట, ఆమెకు కావాల్సిన ఆమె కొనుక్కొని ఉన్న అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తుందంట ఆమె. కానీ భార్య భర్తలో సమాధానం లేదంట, భార్య భర్తలు ఒకరు మాట్లాడుకోరంట. లంకంత ఇల్లు కట్టాడంట, బోలంత ఐశ్వర్యం ఉందంట, ఇల్లుని ఎంతో సుందరంగా కట్టుకున్నాడంట. బిడ్డలంట తండ్రి మాట వినరంట. ఎందుకు ఇంత లేటుగా వచ్చావు అని అడిగితే నీకు సమాధానం లేదని కూతురు సమాధానం చెప్తుందంట తండ్రికి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. వీరు ఎవరు? ప్రభు నమ్ముకున్న బిడ్డలు వీళ్ళు. ఈ కుటుంబం ఎవరిదంటే దేవుడు నమ్ముకున్న కుటుంబము. దేవుడు నమ్ముకొని కూడా సమాధానం లేని జీవితాలు జీవిస్తున్నారు. దేవుడు నమ్ముకొని కూడా నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. యోబు చూడండి, తన కుమార్తెలను తన కుమారులు ఎక్కడ పాపం చేస్తారేమని పిలిచి వారి నిమిత్తం వారిని పవిత్రపరుస్తున్నాడంట. ఈరోజు పిల్లలు పవిత్రంగా ఉన్నారా, అపవిత్రంగా ఉన్నారా? కళ్ళ ముందు బిడ్డలు పాడైపోతుంటే కొంతమంది తల్లి అలా చూస్తుంటున్నారండి. కొంతమంది తండ్రులు కూడా పట్టించుకుంటా లేదండి. కొడుకు తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, ఏ పని పాటు లేకుండా తిరుగుతున్నాడు. ఈయన క్రమశిక్షణలో పెట్టాలి, వీడి జీవితం నాశనం అయిపోతుందని చెప్పి అసలు తండ్రి కూడా జ్ఞానం ఉంటలేదండి. పట్టింపు లేకుండా జీవితాలు జీవిస్తున్నారు. మందిరాలకు వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు. ఎందుకండి? ఎందుకు? మీ కుటుంబాలు మీరు రక్షించుకోకపోతే ఎలాగా? మీ కుటుంబాల్లోని మీ యొక్క బిడ్డలు మీ మాట ఆలకించకపోతే ఎలాగా? యోబు చూడండి, కుటుంబం కొరకు ఎంతో బాధ్యత కలిగి చెప్పుకొస్తున్నాడు. ఎక్కడ వారు తప్పు చేస్తారేమో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నారేమో అని భయము నొందుతున్నాడు యోబు. ఈరోజు వస్తారా మందిరానికి? లేకపోతే మానే. ఎవరి బతి వాళ్ళదే, ఎవరి సంపాదన వాళ్ళదే, ఎవరి వ్యాపారం వాళ్ళదే. ఎవరి మట్టుకు వాళ్ళు వస్తారు, గుడికి వస్తారు, లేకపోతే మానేస్తారు. అలా అయిపోయింది. భయం లేదు, దేవుని భయం లేదు. కుటుంబము రక్షించుకోవాలి, కాపాడుకోవాలని అవగాహన లేదు. లోతు అలా చేశాడా? లోతు ఇంటి వారు అందరూ కూడా తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. లోతు నశించిపోతున్న కాలములోని భయంకరమైన నాశనం వస్తుందని దేవుడు నోవహు ద్వారా ప్రకటన చేస్తే ఆ తరం వారు ఎవరు కూడా నోవహు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచలేదు, ఎవరు కూడా నమ్మలేదు. కానీ ఇంటి వారు అందరూ కూడా నమ్మారు. తన భార్య, తన కుమారులు, తన కోడలు కూడా నమ్మారు. యోబు ఇంటి వారిని అందరినీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. నోవహు ఇంటి వారందరిని కూడా కాపాడుకున్నాడు. ఆ భయంకరమైన దినాల్లోని ఇంటి వారిని రక్షించుకున్నాడు. కొడుకులు తండ్రి మాట ఆలకించేలాగా చేసుకున్నాడు. కోడళ్ళు అత్తగారి మాట వినేలాగా వారు ప్రియులారా ప్రవర్తించారు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. నీ కుటుంబము దేవుని సన్నిధానంలో అంగలార్చాలి. నీ కుటుంబము దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేయాలి. నీ బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి స్థితిగతుల కొరకు నువ్వు ప్రార్థించిన దానిగా ఉండాలి. దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు, ఆ బాధ్యతను వహించాలి. నువ్వు విలాప వాక్యాలు చూద్దాం. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడి ఉందో చదువుదాం. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనము. నువ్వు లెగిసి రెయ్యి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా
ప్రభు సన్నిధిని కుమ్మరించు, నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్లలో వారు పసిపిల్లలుగా ఉన్నప్పుడే, వారు చిన్నతనంలో ఉన్నప్పుడే, వారు చిన్న వయసులో ఉన్నప్పుడే నువ్వు ప్రభుకి అప్పగించాలి వాళ్ళని. వారు పెద్దవారై నీకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు కాదు, బాల్య దినముల్లోనే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమన్నాడు ప్రసంగి గ్రంథములో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయంలో చెప్పుకొస్తున్నాడు, నీ బాల్య దినముల్లోనే, నీ చిన్నతనములోనే, నీ బిడ్డలు చిన్నవారుగా ఉన్నప్పుడే వారి ప్రభుకి అప్పగించాలి. నీ కుటుంబము దేవునికి అప్పగించాలి, నీ బిడ్డలు దేవునికి అప్పగించాలి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని వారి కొరకు ప్రార్థించి తల్లిగా తండ్రిగా నీకు ఉండవలసిన బాధ్యత. వారి జీవితాలను మహిమకరంగా ఉండాలని, వారి బ్రతుకులు బాగుండాలని ప్రార్థించాలి. యోబు అరుణోదయం కాకమునుపు అందరిని పిలిచి దేవుని సన్నిధిలో నిలబెట్టి వారిని పవిత్రపరిచేవాడంట. వారు పరిశుద్ధులుగా ఉండాలని, వారు ఎక్కడ చెడిపోతారో పాడైపోతారని వారి విషయంలో యోబు ఆలోచన చేశాడు. నోవహు తన కుటుంబాన్ని కూడా కాపాడుకున్నాడు, తన ఇంటి వారిని కాపాడుకున్నాడు. నోవహు భయంకరమైన ఆ భయంకర దినాల్లో వారికి సువార్త అందించి ఎవరు కూడా తరం వారిలో నమ్మలేదు. లోకం నశించిపోతుందని, భయంకరమైన జలప్రయం వస్తుందండి, ఎవరు నమ్మలేదు ఆనాడు. ఈరోజు భయంకర దినాల్లో బ్రతుకుతున్నాం. ఈరోజు తాగుతున్నారు, తిరుగుతున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు, భయంకరమైన సావాసాలు గురై భయంకరమైన ఒక జీవితాలు అనుభవిస్తూ, ప్రియులారా, బిడ్డల వల్ల ఎంతో సుఖాన్ని ఆనందాన్ని పొందామంటే వారి జీవితాలు వారు పాడు చేసుకుంటారండి. యవనస్తులు దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనం చూద్దాం. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథము. ప్రియులారా, 20వ వచనం చదువుదాము. బిడ్డలకు అక్కడ దేవుడు ఏది నేర్పమన్నాడు ఇర్మియా ద్వారా సెలవిస్తున్నాడు. స్త్రీలారా, స్త్రీలారా, యెహోవా మాట వినిన మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనను చేయనేర్పుడి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మీ కుమార్తెలకు రోదన నేర్పండి, భక్తి నేర్పండి, ప్రార్థన నేర్పండి. దేవుడిలో మీ బిడ్డలు ఎలా ఉండాలో బాధ్యత కలిగి వారు నేర్పించమంటున్నాడు. రోదనను ఒక విద్య నేర్పమంటున్నాడు, అంగలార్పణ విద్య నేర్పమంటున్నాడు. అంగలార్పు దేవుణ్ణి అడిగే విధానము, దేవులో వాడబడే విధానాలను నేర్పమంటున్నాడు. దేవుడిలో ఏ రీతిగా వాడబడాలో నేర్పండి. మీ బిడ్డలకు అంగలార్పు విద్య నేర్పండి, రోదన నేర్పండి. చదువుదాం ఇంకా ముందుకి. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయడానికి భయంకరమైన తెగులు వస్తుంది అంటున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. పసిపిల్లలు లేకుండా యవనస్తులు నాశనం చేయడానికి భయంకరమైన తెగులు వస్తుంది. వారికి రోదన నేర్పండి, వారు ప్రభులో వాడబోవలసిన విధానాలు నేర్పండి, ప్రభులో ఎలాగ నడుచుకోవాలో వారు నేర్పండి, దేవుళ్ళు ఎలా బ్రతకాలని నేర్పండి అంటున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వారు ఎలా జీవించాలని నేర్పండి, వారు ఎలా బ్రతకాలని నేర్పండి, వారు ఎలా ప్రార్థించాలి, ఎలా భక్తి చేయాలి నేర్పండి. ఈరోజు భక్తి నేర్పుతలేదు ఎవ్వరు కూడా భక్తి నేర్పుతలేదు. అమ్మ ప్రార్థన చేస్తే పిల్లలు ప్రార్థన చేస్తారు, అమ్మ నాన్న మోకరించి ప్రార్థన చేస్తే
బిడ్డలు ప్రార్థన చేస్తారు. అమ్మా నాన్న ప్రార్థన జీవితం లేకపోతే వారేం ప్రార్థన చేస్తారు? సాయంకాలం అవబోతే ఈ సీరియల్ చూస్తున్నారు, వ్యర్థమైన ఒక సాతానుతో సావాసం చేస్తున్నారు, వ్యర్థమైన లోకములో ఉన్న ఆ భయంకరమైన పాపాలు చూస్తున్నారు. బిడ్డలకు భయం ఎలాగొస్తుంది? అమ్మా నాన్న దైవ సన్నిధికి క్రమంగా వస్తాయని, ప్రతి వారం వస్తానే వారు కూడా క్రమం రావడానికి అలవాటు చేసుకుంటారు. నాన్న వచ్చి అమ్మ మానేసి పిల్లలు ఏదో వ్యాపకాలు ఏదో పనులు చెప్పి మానేసి, మందిరం మానేసి, దేవుని సన్నిధి మానేస్తే పిల్లలకు భక్తి ఎలాగ అభ్యాసం అవుతుంది? దేవుడి భయం ఎలాగ వస్తుంది వాళ్ళకి? దేవుడి భయములు ఎక్కడ వాడబడతారు వాళ్ళు? ఈరోజు భయంకరమైన పాపం లోకములు వేలుకు చేస్తుంది. ఎక్కడ చూసినా పాపమే. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేతిలో సెల్ ఫోన్, భయంకరమైన పాపాన్ని చూస్తున్నారు, భయంకరమైన చెడును చూస్తున్నారు. బిడ్డలు ఎక్కడ పాడైపోతారని బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉండాలి. నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ బిడ్డలను కాపాడుకో. దేవుణ్ణి నమ్ముకుని నీవు నీ భర్తతోనే నీ భార్యతోనే సమాధాన పడు. బిడ్డల్లో సమాధానాన్ని కలిగి ఉండడానికి చూసుకోండి. ఎవరికి మట్టుకు వారు ప్రభు నమ్ముకొని ఎవరికి మట్టుకు వారు ఉంటే అది మంచిదేనా? అది క్రైస్తవ కుటుంబమేనా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ఒకసారి. ప్రియులారా, మీ పసిపిల్లల కొరకు, మీ యవనస్తుల కొరకు విద్య నేర్పండి. భక్తిని విద్య నేర్పండి. భక్తిని నేర్పించండి వాళ్ళకి. పాపం ఆవరించింది లోకములోని యవనస్తులను నాశనం చేయడానికి. పాపం వెంటాడుతుంది కాబట్టి వారు ప్రభు మార్గాల్లో వారు నడిపించండి. ప్రభు త్రోవలో వారు చక్కగా జీవించేలా చూసుకోమంటున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము దేవుని 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్పుకొస్తున్న ఈ మాటలు 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సంపూర్ణ మానిత్యము కలిగి తన పిల్లలను శ్రద్ధపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. దేవుని స్తోత్రాలు. తన పిల్లలు స్వాధుపరుచుకొనుచు తన ఇంటి వారిని ఏలువాడుగా ఉండాలి. ఇంటికి యజమానుడు భర్త కాబట్టి భార్య అయినా, పిల్లలైనా, కుమారులైనా, కుమార్తెలైనా ఇంటి యజమాని మాట వినిలాగా చూసుకోవాలి. తండ్రి కూడా బిడ్డల్ని పిల్లరా స్వాధ్యపరచేవాడుగా ఉండాలి. ఇంటిని ఏలేవాడుగా ఉండాలి. ఒక యజమానుడిగా ఉండాలి. చూడండి ఏమన్నాడు, మళ్ళీ చదువుదా మాటలో ప్రియులారా. సంపూర్ణ మానిత్యం కలిగి తన పిల్లలను శ్వేతపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఎలా ఏలాలంటే ఇంటిని, ఇల్లుని ఎలా ఏలాలంట? బాగుగా ఏలాలంట. బాగుగా ఏలకపోతే ఏమవుతుంది? కుటుంబం పాడైపోద్ది. బాగుగా ఏలకపోతే నువ్వు బాగుగా ఏలేవాడుగా ఉండాలి. నీ పిల్లలను నువ్వు ఏలేవాడుగా ఉండాలి. ఈరోజు చూడండి, తండ్రి మాట వినే బిడ్డలు, కుమారులు, కుమార్తెలు ఎంతమంది ఉన్నారు. బిడ్డల ముందుగా తీసుకొచ్చి మందు తాగుతున్నాడు. భయం లేకుండా ఇంట్లోనే మందు తాగుతున్నాడు. ఈరోజు నీ కళ్ళ ముందు నీ కొడుకు భయం ఎలాగొస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. భయం ఎలాగొస్తుంది? వారు విద్యావంతులు,
వారు గొప్ప ప్రయోజకులు కావాలంటే వాళ్ళ ముందు నువ్వు పనికిమాల పనులు చేయకూడదు. నీ బిడ్డలేదంటే నువ్వు చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి. నువ్వు ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటావో నీ బిడ్డలు కూడా అంత క్రమశిక్షణ కలిగి ఉంటారు. నువ్వు క్రమశిక్షణ దాటిపోయి లోకంలో రకరకాలుగా బ్రతికేవనుకో, నీ పిల్లలు కూడా అలాగే బ్రతుకుతారు. లోకంలో అనేక వాటికి నువ్వు అలవాటు పడి నీ జీవితాన్ని పాడు చేసుకుని నీ బిడ్డలు కూడా పాడైపోతారు. నా తండ్రి తాగుతున్నాడు, నేను తాగకూడదని అనే స్థితికి వచ్చేస్తారు వాళ్ళు. మా కుటుంబంలోని స్థిరం లేదు, 4 స్థిరాలకు వస్తుంది అంటాడు అక్కడ నుంచి. హల్లెలూయా. కుటుంబాన్ని బాగుగా ఏలేవాడు కావాలి, ఇల్లును బాగుగా ఏలేవాడు కావాలి. నీ కుటుంబం పాడైపోకుండా నాశనం అయిపోకుండా ఉండాలంటే నువ్వు ఇంటిని బాగా ఏలాలి, నీ పిల్లలు బాగా ఏలాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్య భాగం మనం చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలులు 10వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. చదువుదామా మొదటి వచనం? ఇటలీ పట్టణంబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తుడు ఒకడు ఉండును, కైసరియలో ఉండును. అతడు తన ఇంటి వారును కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉన్నారంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కొర్నేలు ఒక భక్తిపరుడు. కొర్నేలు ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథం చాలా భక్తిపరుడు. నింటి యజమానుడిగా ఉన్నావంటే నువ్వు ఒక భక్తిపరుడుగా ఉండాలి. నీ భక్తి నీ పిల్లలకు, నీ భార్యకు, నీ కుటుంబానికి అనుకూలంగా ఉండాలి. కొర్నేలు వ్యక్తి భక్తిపరుడు. తనను తాను ఇంటి వారందరూ కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నారంట. ఇంటి వారందరూ కూడా, తనొక్కడే కాదు, ఇంట్లో అందరూ కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ ఇంట్లో పనిచేసేవారు కూడా భయభక్తులు కలిగి ఉన్నారంట. ఆ ఇంట్లో పనివారు కూడా భయభక్తులు, తన భార్య పిల్లలు అందరూ కూడా భయము కలిగి భక్తి కలిగి ఉన్నారంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నీ కుటుంబం అలాగుంది. ఈరోజు డబ్బు సంపాదిస్తున్నావు, ధనం సంపాదిస్తున్నావు, పిల్లలకు కూడబెడుతున్నావు. నా పిల్లలు, నా కొడుకులు కూతుర్లు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావు. వారి భక్తిలో ఉండేలా కోరుకో. వారి భక్తి జీవితానికి అలవాటు పడే జీవితం వారు కలిగి ఉండేలా కోరుకో. కొన్నేళ్ళు చూడండి, ఇంటి వారు అందరూ కూడా భయభక్తులు కలిగి ఉన్నారంట. ఇంటి వారు అందరూ. ఈరోజు నీ కుటుంబం అలాగుందా? ఈరోజు నీ బిడ్డలు అలాగున్నారా? నీ కుటుంబం భయభక్తులతో వాడబడుతుందా? మందిరానికి వెళ్తున్నావు, ఏం నేర్చుకుంటున్నావు? దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? మీ బిడ్డలు ఎలా పెంచుతున్నారు? మీ కుమార్తెలు ఎలా పెంచుతున్నారు? చూడండి, 6 యవనస్తులు అంట. అమ్మ భయం లేదు, నాన్న భయం లేదు, సమాజం భయం లేదు. 6 పుల్లు తాగేసి ఆగున్న లారీని కొడేశారంట. కారు అంట పీసులు అయిపోయిందంట. పీసులు అయిపోయిందంట కారు. మరి వాళ్ళు ఎలాగుంటారో చూడండి. కారే పీసులు అయిపోయిందంటే వారు మరి ఏ విధంగా ఉంటారో చూడండి వారి బాడీలు. ఈరోజు బిడ్డలు కానీ వారు ప్రయోజకులు చేసి వారి వల్ల ఎంతో ఆదరణ పొందామని కన్నా తల్లిదండ్రులు ఎంతో ఆశపడుతుంటారు. పనికిమాల సావాసాలకు వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారండి. ఈరోజు నీ కుటుంబం ఎలాగుంది? కొందరు సంపాదనే. ఇల్లు ఎలా పోయినా పర్లేదు, భార్య ఎలా పోయినా పర్లేదు, పిల్లలు ఎలా పోయినా పర్లేదు.
కుటుంబాన్ని పట్టించుకోరు కొంతమంది. పైకి మళ్ళా నీతి కోపులు చెప్తారు. మళ్ళా కుటుంబం ఎలా పోయినా పర్వాలేదు, బిడ్డలు ఎలా పోయినా పర్వాలేదు. చూడండి, కొన్నేళ్ళ కుటుంబం బతిగల కుటుంబము, కొన్నేళ్ళ కుటుంబం బతిగల కుటుంబము, కొన్నేళ్ళ కుటుంబము దేవుడు బతిలో వాడబడిన కుటుంబము. ఈరోజు నీ కుటుంబం ఉందో ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి పరిశోధించు. నీ కుటుంబ స్థితిగతులు ఎలాగున్నాయో. నోవహు ఆ దినాల్లో సువార్త ప్రకటించి ఆ తరం వారిలో ఎవరు కూడా నమ్మలేదు. కానీ కోడళ్ళు, కొడుకులు, అమ్మా నాన్నది చెప్తే అది నమ్మారు. వాళ్ళు ఓ కుటుంబముగా కట్టబడ్డారు. వాళ్ళు దేవుని మాట విన్న కుటుంబముగా ఉన్నారు. వాళ్ళు దేవుని ఒక మాటకు లోబడిన కుటుంబముగా ఉన్నారు. ఈరోజు నీ కుటుంబాన్ని ఒకసారి ఆలోచించే వరకు ఒక మాట చెప్తున్నాను చూడండి. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం దావీదు అంటాడు, నిత్యము నా కుటుంబాన్ని ఆశీర్వదించంటాడు, నిత్యం నా కుటుంబాన్ని దీవించంటాడు. దావీదు, దేవుని స్తోత్రములు, హల్లెలూయా. దావీదు అంటాడు, నిత్యము నీ సన్నిధానంలో కుటుంబం ఉండాలి, నిత్యము నీ సన్నిధానంలో కుటుంబము వాడబడాలి, నీ సన్నిధానంలో కుటుంబము ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇలాగ ఈరోజు నువ్వు కోరుకుంటున్నావు. అలాగా ఈరోజు నా కుటుంబము దేవుని సన్నిధిలో, ప్రభువులోని, ఆయన నామములోని ఉండాలి. మా కుటుంబీకులు మేము అందరూ ఉండాలి, మేము కలిసి కట్టుకుని ఉండాలి, ఐకమత్యం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. మాలోని అవిధేయత తీసివేసి విధేయులుగా ఉందాము, విధేయులుగా జీవిద్దామని అనుకుంటున్నారా? ఈరోజు మీ కుటుంబాలు బాగుండాలి. దేవుని సన్నిధిలో యోబు ఎలాగా తన బిడ్డల విషయంలోని పవిత్రతను పాటించి వారి విషయంలో ఒక్కొక్కరిని బల్లర్పిస్తూ దేవునికి మహిమకరంగా ఉండడానికి ఇష్టపడ్డాడో, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు అలా ఇష్టపడుతున్నావా? కుటుంబాన్ని సరి చేసుకోవడానికి, కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి సిద్ధపడుతున్నా? దేవుని మాటల చేత మీ కుటుంబాలు సరి చేసుకుంటారా? మా కుటుంబాలు సరి చేసుకుంటాము, మేము దేవునికి అనుకూలంగా జీవిస్తామంటే నాతో పాటు ప్రార్థనలో వ్యక్తించండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసు ప్రభువా, కృపగల రాజా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాము. నీ మహాకృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, నీ పాద సన్నిధిలో ఇంతవరకు విన్న మాటలు మా హృదయాల్లో ప్రభువా భద్రపరచండి. కుటుంబాలు అయా భయంకరమైన పరిస్థితులు లోనవుతున్నాయని, కుటుంబాలు ఎక్కడ చూస్తున్నా పాడైపోతున్నాయని ప్రభువా, అయ్యా నీ భయం లేకుండా జీవిస్తున్నాయని నీ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి తండ్రి యేసయ్యా ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారాగా సంఘంలో ఎంతమంది ఈ మాటలు విన్నారు, ఈ మాటల చేత వారందరూ, నీ మాటల చేత వారందరూ కూడా వారి కుటుంబాలు సరి చేసుకొని నీకు అనుకూలంగా వాడబడ్డానికి కృప చూపించి దీవించమని, వచ్చిన వారిని కూడొచ్చిన వారిని లైవ్ ద్వారా విన్నవారు అందరూ కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని దీవించును గాక. ఆమెన్.